డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యి అందరు రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో అత్యంత ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం అనేది మనకు తెలుసు. ఎందుకంటే ప్రతి కామెంట్లో అడిగేది రిజల్ట్ ఆర్ కట్ ఆఫ్ గురించే. అండ్ అదేవిధంగా మీకు రిజల్ట్ త్వరలోనే రాబోతుంది. అదంతా చూసే ముందైతే కౌన్సిలింగ్లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్నవారు కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ కూడా వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ ఆ మెంటర్షిప్ కావాలనుకున్నవారు మాత్రమే అక్కడైతే మెసేజ్ చేయండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయ్యాక నా నెంబర్ ఇచ్చి మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చే వరకు కూడా ప్రతి డౌట్ క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో కావాలనుకున్నవారు మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అనేది అయితే చాలా పెద్ద క్వశ్చన్గా మారింది. అండ్ చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటుంది. అండ్ 14th అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ కోర్టు కేసులు అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. అండ్ ఎంపీ హైకోర్టు మాత్రం వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఆ 75 మంది రిజల్ట్ ఆపి మిగతా వాళ్ళది ఇచ్చేయండి అన్నారు. సో ఇదొక చిన్న తిరకాసు అనమాట. సో వాళ్ళది ఎందుకు ఆపారు, ఒకవేళ వాళ్ళది ఏమైనా చేంజ్ అయితే మళ్ళీ అంత 20 లక్షల మందిది మారుద్ది. అండ్ వాళ్ళది 16th నాడు ఉంది మళ్ళీ హియరింగ్. సో ఆ డేట్ మళ్ళీ అప్పుడు చూస్తారా అనేది ఒక చిన్న సందేహం. కాకపోతే దీని మీద ఎవ్వరికేం తెలియదు. అందరు కూడా ఒక ఊహించి చెప్పడం మాత్రమే. సో 14th లోపైతే ఎప్పుడైనా రావచ్చు దాదాపు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేదే. సో ఒక 2 days ఉంది, వెయిట్ చేయండి. 14th వరకు అయితే రిజల్ట్ వస్తుంది. అండ్ రిజల్ట్ రాగానే కట్ ఆఫ్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే 2024 ఆల్ ఇండియా ర్యాంక్స్, 2025 ఆల్ ఇండియా ర్యాంక్స్ కంపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 450 అలా వచ్చి దాదాపు ఒక 70,000 ర్యాంక్ అలా వచ్చింది అనుకోండి. సో పోయినసారి మెరిట్ లిస్ట్ తీసుకొని అందులో 70,000 ర్యాంక్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూడండి. సో చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 500 ఉందనుకోండి. సో 50 మార్క్స్ కట్ ఆఫ్ సీసర్ పెరుగుతాయని ఒక అంచనా అయితే మీకు వస్తుంది. సో చాలా ఈజీ క్యాలిక్యులేషన్ మీకు మీరు చేసుకోవడానికి నేను చెప్తున్నాను ఇది. అండ్ ఒకవేళ నేను కూడా వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే 1-2 అవర్స్లో చాలా యాక్యురేట్ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు పేదేం లేదు, చేసుకొని అయితే ప్రతి న్యూస్ని ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఆల్రెడీ పెట్టిన పోల్స్లో 600 పైన ఈసారి ఓన్లీ 3% ఉన్నారు. పోయినసారి మనం పెట్టిన పోల్లో 600 పైన చూసుకుంటే దాదాపు 12% ఉన్నారు. సో 600 అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ కట్ ఆఫ్. సో 9% డిఫరెన్స్ ఉంది. అండ్ అదేవిధంగా 500 పైన చూసుకుంటే 500 పైన ఈసారి 11% మాత్రమే సర్వేస్లో వచ్చింది. అండ్ అంతకుముందు 37% వచ్చింది. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 500 పైన 2024లో 49%, సగం మందికి 500 పైన వచ్చాయి. ఈసారి అదే చూస్తే 14% మాత్రమే ఉంది. సో ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి కట్ ఆఫ్స్ అయితే భారీగా తగ్గుతాయి. దాదాపు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. సో కట్ ఆఫ్స్ అయితే భారీగా తగ్గుతాయి. అండ్ ప్రతిసారి మీరు కట్ ఆఫ్స్ అడిగినా కూడా ఒకసారి రిజల్ట్ వస్తేనే దానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. సో రిజల్ట్ రాగా ఆల్రెడీ మనం కట్ ఆఫ్స్ అయితే ఈ సర్వేలను బట్టే చేసాం. కానీ ఒకసారి రిజల్ట్ వచ్చాక మాత్రం చాలా యాక్యురేట్గా కట్ ఆఫ్స్ అయితే ప్రతి ఒక్కరు రిలీజ్ చేస్తారు, మనం కూడా చేస్తాం. సో మీరైతే రిజల్ట్ వచ్చేదాకా ఆగండి. మీకు ఆల్రెడీ అడుగుతారు మళ్ళీ కామెంట్లో నాకు సీట్ వస్తుందా లేదా అని. కొన్ని వీడియోస్ కిందికి వెళ్ళి చూడండి, అక్కడ ఉంటుంది మీకు సీట్ వస్తుందా రాదా అనేది ప్రిడిక్షన్ అయితే ఆల్రెడీ పెట్టాం. సో ఎనీవే ఒక 2 days ఆగితే రిజల్ట్ వస్తుంది. మెయిన్గా ఇది చెప్పుదామని. సో రిజల్ట్ వచ్చాకే మీరు ఆ కట్ ఆఫ్స్ని కాస్త నమ్మొచ్చు. సో ఇప్పుడే మీరు భారీ హోప్స్ పెట్టుకోవడం అలా అయితే చేయకండి. అండ్ చాలామందికి కూడా సీట్ వస్తుంది తక్కువ మార్కులు వచ్చినా కూడా.